చూసాము దీనిపైన ఎవరైతే అక్కడ ఉన్నటువంటి తహసీల్దారులు కూడా కంప్లైంట్ చేశారు. బిఎన్ఎస్ఎస్ 194 కింద 2 కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ముఖ్యమంత్రి న్యాయ విచారణకు కూడా జరిపిస్తామన్నారు. సో న్యాయ విచారణ ఎలా ఉండాలంటారు? ఈ సంఘటన మొత్తాన్ని పరిశీలిస్తే ఎలా జరిగింది అనుకోవచ్చు? నిజంగా అక్కడ భక్తులు తోపులాటేనా లేకపోతే ఇంకేమైనా కూడా అక్కడ ప్రేరేపితమయ్యాయా? ఏమనిపిస్తోంది? మీరు కూడా ప్రాంతం వాసి కాబట్టి. శ్రీహరి గారు, ఒక చిన్న ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇంత పెద్ద దుర్ఘటనకు కారణమైందని నేను విశ్లేషిస్తున్నానండి. ఎందుకంటే ఎప్పుడైతే తిరుపతి నుంచే మేము ప్రక్షాళన మొదలు పెడతామని ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయి. ఒకటి ముఖ్యమైనది, అన్య మతస్థులను తిరుమల నుంచి తప్పించడం. అక్కడి నుంచే కుట్రకు బీజం పడిందండి. ఎప్పుడైతే శ్రీవారి యొక్క వైభవాన్ని తగ్గించడానికి గత 2 దశాబ్దాల నుంచి కుట్ర జరుగుతోంది. ఆ పులులు ఎంటబడుతున్నాయి, ప్రాణాలు తీస్తున్నాయి అంటూ రకరకాలుగా శ్రీవారి యొక్క భక్తులను కొండ మీదకి రానియకుండా ఆపే ప్రయత్నాలు చాలా జరిగాయి. ఇందులో భాగంగానే ఈ యొక్క ఘటనను మనం ఒకసారి విశ్లేషణ చేస్తే, ఎక్కడ తిరుపతిలో ఒక టీ స్టాల్ దగ్గర 10 నిమిషాలు నిలబడితే చాలండి, ఏం జరగబోతుందో అక్కడ డిస్కషన్ జరుగుతుంది. అటువంటప్పుడు అసలు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుల్లో లక్షలాది మందిగా భక్తులు తరలొచ్చేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి పుణ్య దినాలలో కొంచెము శత్రువర్గానికి కానీ లేకపోతే హిందూ మత విద్వేషాలకు కానీ ఒక ఛాన్స్ అనేది దొరుకుతుందండి. ఆ ఛాన్స్ వీళ్ళు ఇచ్చేశారు. ఛాన్స్ ఇచ్చారు వాళ్ళకు. ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే నేను ఒకటి అడుగుతున్నానండి, ఆ అస్వస్థకు గురైనటువంటి మహిళ ఏమైంది? ఎవరా అన్న? ఆమె పరిస్థితి ఏంటి ఇప్పుడు? అది చెప్పండి, నేను ఆన్సర్ చెప్పేస్తాను. ఈ ఇన్సిడెంట్ కు మొత్తం అంతా ఆన్సర్ చెప్తాను. దాని గురించి వివరాలు ఇంతవరకు ఎవరు బయట పెట్టట్లేదు. ఖచ్చితంగా బయటకు రావాలి సార్. అసలు ఎవరు ఎందుకోసం తెరిచారు గేట్లు అనేది కూడా అక్కడి నుంచే మొదలవ్వాలి. ఈ బైరాగి పెట్టడ దగ్గర జరిగిన ఇన్సిడెంటే కాకుండా శ్రీనివాసంలో జరిగింది. అవును, అక్కడ కూడా అస్వస్థతకు గురయ్యారు. ఇవన్నీ కూడా కోరిలేటెడ్ గా ఒక్కసారి ఒక న్యాయమూర్తిగా, ఒక న్యాయవాదిగా, ఒక సూక్ష్మ విశ్లేషణ చేసే వ్యక్తిగా నేను ఒక మాట చెప్తున్నానండి. కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ పర్సన్స్ కొంతమంది ఈ సమూహాల్లో జొరబడ్డారు. ఆ సమూహాల్లో జొరబడి వాళ్ళ అవకాశం కోసం వేచి చూశారు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఎప్పుడైతే నేను సీఎం గారు అన్నారు ఈరోజు ఒక మాట, హ్యూమన్ సైకాలజీ మీరు అర్థం చేసుకోలేకపోయారేంటి అని. ఆ హ్యూమన్ సైకాలజీ ఏంటి? ఇప్పుడు అందరము కూడా స్వామివారి దర్శనం కోసం కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం కోసమో, టోకన్ల కోసమో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారండి. ఆ ఎదురు చూసే క్రమంలో వాళ్ళ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, రాబోయే ప్రమాదం గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించరండి. స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందా లేదని మాత్రం ఆలోచిస్తారు. ఒకేసారి 2000 మంది ఒకే గేటు పైపు వాళ్ళు దూసుకొచ్చారు అంటే అసలు ఎక్కడ ఊహకందనటువంటి ఒక సందేహం ఏంటంటే, ఖచ్చితంగా ఆ అస్వస్థతకు గురైనటువంటి మహిళతో పాటు ఆమె వెంట నడిచినటువంటి సమూహాలు ఏమైనా అక్కడ ఈ యొక్క దుఃఖకు పాల్పడ్డాయని నేను అనుమానం వ్యక్తం చేస్తున్నానండి. ఒకవేళ ఏదైనా అటువంటి జరిగినప్పుడు ప్రోటోకాల్ నిబంధనల ప్రకారము ఆ మహిళను అక్కడి నుంచి తీసుకెళ్లకుండా మరి మెయిన్ గేట్ ఓపెన్ చేసే క్రమంలో కొంతమంది టోకన్లు ఇస్తున్నారని దుష్ప్రచారం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్తున్నప్పుడు, మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ, శ్రీవారి సేవలో ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది కానీ, అదే విధంగా శ్రీవారి సేవకులు కానీ ఎలా స్పందించారు, ఏ విధంగా ఈ దుర్ఘటనకు కారణభూతులయ్యారనేది మనం గమనిస్తే, ఇక్కడ ఒక డిఎస్పీనో లేకపోతే ఒక జేఈఓనో చర్యలు తీసుకోవడం కాదండి. ఇది సమగ్రంగా అసలు సమూలంగా దీన్ని ఇక్కడ అధ్యయనం చేయాలి. ఎందుకంటే అక్కడ సార్ ఇద్దరు ఎవరైతే సస్పెండ్ అయ్యారో వాళ్ళ ఆ సెంటర్ దగ్గర వాళ్ళే మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తూ అక్కడ భక్తులని ఆ క్యూ లైన్లు కావచ్చు లేదా అక్కడ అయితే ఉంచారో వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుని వాళ్ళకి సజావుగా ఈ ప్రక్రియ జరిగేలా చూడాలి. హరినాథ్ రెడ్డి అని ఆయన డైరీ విభాగానికి సంబంధించి ఇన్ఛార్జ్ గా ఉంటాడు. ఆయన చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. ఇంకొక ఆయన డిఎస్పీ. వీళ్ళు అంచనా వేయాలి కదా. శ్రీహరి గారు, ఇక్కడ అంచనాలు వేయడానికి, ప్లానింగ్ చేసుకోవడానికి వాళ్ళకి తగినంత సమయం ఉంది.
ఇక్కడ ఏంటి కూటమి ప్రభుత్వము మంచిగా పనిచేస్తుంది, కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, కూటమి ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేయాలి, కూటమి ప్రభుత్వంలోనే ముసలము పుట్టాలన్నటువంటి దుష్టాలోచన చేస్తున్నటువంటి వైసీపీ సైకోలు నిన్న వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు ఒకటి గమనించండి. కరుణాకర్ రెడ్డి గారు ఏమంటున్నారు, రోజా గారు ఏమంటున్నారు, కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు ఏమంటున్నారు, వాళ్ళ మాటలను ఒక్కసారి పట్టి చూస్తే అర్థం కాదా? కొంచెము బుర్ర ఉన్న వాళ్ళకి ఎవరికైనా వాళ్ళు అంటున్నది ఏంటి? వాళ్ళు అసలు ఇక్కడ ఒకటి గమనించాలండి. తిరుపతి తిరుమల అంటే పవిత్రమైనటువంటి క్షేత్రంలో ఎప్పుడైతే అన్య మతస్థులు ఉండకూడదని నిర్ణయం తీసుకొని బిఆర్ నాయుడు గారు దాన్ని స్ట్రిక్ట్ గా అమలు చేసినప్పుడు అక్కడ ముసలం పడిందని నేను మొదట్లో చెప్పాను. ఇదంతా కూడా ఒక వర్గం, ఒక వ్యతిరేక వర్గం, అదే విధంగా వాళ్ళకి ఊతమిస్తున్న